టాలీవుడ్ చిత్ర పరిశ్రమల్లో ఎందరో విలన్లు ఉన్నారు. తమ భయంకరమైన, బీభత్సమైన నటనతో వారు ఎంతో మందిని ఆకట్టుకుంటున్నారు. అయితే వారికి అందమైన భార్యలు కూడా ఉన్నారు. అయితే టాలీవుడ్ చిత్ర పరిశ్రమల్లో ఉన్న విలన్స్ భార్యలు ఎవరు? వారేం చేస్తారు? వంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఈ వీడియోలో చూద్దాం. ముందుగా మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. టాలీవుడ్‌లో ఉన్న విలన్స్‌లో ఒకరు ముఖేష్ రిషి. ఈయన టాలీవుడ్‌లో 'ఇంద్ర' వంటి సినిమాల్లో విలన్‌గా నటించి మెప్పించారు. ముఖేష్ రిషి భార్య పేరు కేష్ని రిషి. ఈమె హౌస్ వైఫ్‌గా లైఫ్‌ని లీడ్ చేస్తున్నారు. అలాగే టాలీవుడ్‌లో ఉన్న మరో విలన్ జగపతి బాబు. ఈయన టాలీవుడ్‌లో మొదట హీరోగా కొనసాగారు. అయితే ప్రస్తుతం విలన్‌గా నటిస్తున్నారు. ఇప్పుడు ఇతను విలన్‌గా ఫుల్ ఫామ్‌లో కొనసాగుతున్నారు. ఈ మధ్య కాలంలో వచ్చిన అన్ని సినిమాల్లో జగపతి బాబు గారే విలన్‌గా నటిస్తున్నారు. ఆయన భార్య పేరు లక్ష్మి. ఈమె హౌస్ వైఫ్‌గా లైఫ్‌ని లీడ్ చేస్తున్నారు. టాలీవుడ్‌లో ఉన్న మరో విలన్ ఆశీష్ విద్యార్థి. ఈయన టాలీవుడ్‌తో పాటు కోలీవుడ్‌లో కూడా పలు సినిమాల్లో విలన్‌గా నటించారు. ఆశీష్ విద్యార్థి 2 పెళ్లిళ్లు చేసుకున్నాడు. ఆయన మొదటి భార్య పేరు రాజోషి బర్వా. అయితే వారిద్దరు విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత ఆశీష్ విద్యార్థి రూపాయి బర్వా అనే మహిళను రెండో పెళ్లి చేసుకున్నారు. ఆమె హౌస్ వైఫ్‌గా లైఫ్‌ని లీడ్ చేస్తున్నారు. టాలీవుడ్‌లో ఉన్న మరో విలన్ పేరు ప్రదీప్ రావత్. ఈయన 'ఛత్రపతి', 'సై' వంటి సినిమాల్లో విలన్‌గా నటించి మెప్పించాడు. ఆయన భార్య పేరు కళ్యాణి రావత్. ఈమె హౌస్ వైఫ్‌గా లైఫ్‌ని లీడ్ చేస్తున్నారు. టాలీవుడ్‌లో ఉన్న మరో విలన్ పేరు రాహుల్ దేవ్. ఈయన టాలీవుడ్‌లో 'పౌర్ణమి' వంటి చాలా సినిమాల్లో విలన్‌గా నటించారు. అయితే రాహుల్ దేవ్‌కు 2 పెళ్లిళ్లు అయ్యాయి. రాహుల్ దేవ్ మొదట రీనా దేవ్ అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అయితే వారిద్దరికి మధ్య అభ్యంతరాలు వచ్చి విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత రాహుల్ దేవ్ ముగ్ధా గాడ్సే అనే ఆమెను రెండో పెళ్లి చేసుకున్నాడు. ఆమె హౌస్ వైఫ్‌గా లైఫ్‌ని లీడ్ చేస్తున్నారు. అలాగే టాలీవుడ్‌లో ఉన్న మరో విలన్ పేరు సాయి కుమార్. ఈయన టాలీవుడ్‌లో విలన్‌గా, హీరోగా, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటిస్తున్నారు. 'ఎవడు' వంటి సినిమాల్లో ఈయన విలన్‌గా నటించి మెప్పించారు. సాయి కుమార్ భార్య పేరు సురేఖ. ఈమె హౌస్ వైఫ్‌గా లైఫ్‌ని లీడ్ చేస్తున్నారు. టాలీవుడ్‌లో ఉన్న మరో విలన్ పేరు రవిశంకర్. ఈయన సాయి కుమార్‌కు తమ్ముడవుతాడు. 'డమరుకం' వంటి ఎన్నో సినిమాల్లో విలన్‌గా నటించి మెప్పించాడు. రవిశంకర్ భార్య పేరు సుచిల్ రవిశంకర్. ఈమె హౌస్ వైఫ్‌గా లైఫ్‌ని లీడ్ చేస్తున్నారు. అలాగే టాలీవుడ్‌లో ఉన్న మరో విలన్ ఆది పినిశెట్టి. ఈయన టాలీవుడ్‌లో హీరోగా కూడా రాణిస్తున్నారు. 'సరైనోడు', 'వారియర్' వంటి ఎన్నో సినిమాల్లో ఈయన విలన్‌గా నటించి మెప్పించారు. ఆది పినిశెట్టి భార్య పేరు నిక్కీ గర్లాని. ఈమె టాలీవుడ్‌లో, కోలీవుడ్‌లో హీరోయిన్‌గా కొనసాగుతున్నారు. ఆది పినిశెట్టి, నిక్కీ గర్లాని 'మరకతమణి', 'మలుపు' వంటి సినిమాల్లో జంటగా నటించారు. ఆ సమయంలోనే వారి మధ్య ప్రేమ చిగురించడంతో పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. టాలీవుడ్‌లో ఉన్న మరో విలన్ సయాజీ షిండే. ఈయన 'ఠాకూర్', 'ఆంధ్ర' వంటి ఎన్నో సినిమాల్లో విలన్‌గా చేసి మెప్పించాడు. సయాజీ షిండే భార్య పేరు వందనా షిండే. ఈమె హౌస్ వైఫ్‌గా లైఫ్‌ని లీడ్ చేస్తున్నారు. అలాగే టాలీవుడ్‌లో ఉన్న మరో విలన్ అజయ్. ఈయన 'విక్రమార్కుడు' వంటి సినిమాల్లో విలన్‌గా నటించి మెప్పించాడు. అలాగే పలు సినిమాల్లో ఇతడు హీరోగా మరియు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కూడా చేశారు. అజయ్ భార్య పేరు శ్వేత. ఈమె హౌస్ వైఫ్‌గా లైఫ్‌ని లీడ్ చేస్తున్నారు. టాలీవుడ్‌లో మొదట విలన్‌గా నటించి ఆ తర్వాత హీరోగా కొనసాగుతున్న వ్యక్తి గోపీచంద్. ఈయన కెరీర్ మొదట్లో 'నిజం', 'వర్షం' లాంటి సినిమాల్లో విలన్‌గా నటించి మెప్పించాడు. ఆ తర్వాత హీరోగా టర్న్ అయ్యారు. గోపీచంద్ భార్య పేరు రేష్మ. ఈమె హౌస్ వైఫ్‌గా లైఫ్‌ని లీడ్ చేస్తున్నారు. టాలీవుడ్‌లో ఉన్న మరో విలన్ రానా దగ్గుపాటి. ఈయన హీరోగా కూడా కొనసాగుతున్నారు. 'బాహుబలి' లాంటి సినిమాల్లో విలన్‌గా నటించడంతో ఈయనకు ఎంతో పేరు వచ్చింది. రానా దగ్గుబాటి భార్య పేరు మిహికా బజాజ్. వీళ్ళిద్దరిది లవ్ మ్యారేజ్. ఈమె హౌస్ వైఫ్‌గా లైఫ్‌ని లీడ్ చేస్తున్నారు. అలాగే టాలీవుడ్‌లో ఉన్న మరో విలన్ కబీర్ దుహాన్ సింగ్. ఈయన 'జిల్', 'సుప్రీం' వంటి సినిమాల్లో విలన్‌గా నటించి మెప్పించారు. కబీర్ దుహాన్ సింగ్ భార్య పేరు సీమా జహాల్. ఈమె హౌస్ వైఫ్‌గా లైఫ్‌ని లీడ్ చేస్తున్నారు. టాలీవుడ్‌లో ఉన్న మరో విలన్ అశుతోష్ రాణా. ఈయన 'బంగారం', 'మలుపు' వంటి సినిమాల్లో విలన్ పాత్రల్లో నటించి మెప్పించాడు. అయితే అశుతోష్ రాణా భార్య పేరు రేణుకా సహానే. అయితే ఈమె యాక్టర్. బాలీవుడ్‌లో యాక్టర్‌గా కొనసాగుతున్నారు. అలాగే టాలీవుడ్‌లో ఒకప్పుడు విలన్‌గా ఒక వెలుగు వెలిగిన వ్యక్తి అంబరీష్ పూరి. ఈయన 'జగదేక వీరుడు', 'అతిలోక సుందరి' వంటి అనేక సినిమాల్లో విలన్ పాత్రల్లో నటించి ఆ పాత్రలకే వన్నె తెచ్చాడు. అంబరీష్ పూరి భార్య పేరు ఊర్మిళ దివేకర్. అలాగే టాలీవుడ్‌లో ఉన్న మరో విలన్ దేవ్ గిల్.
ఈయన మగధీర, రచ్చ వంటి సినిమాల్లో విలన్ గా నటించి తనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకున్నాడు. దేవ్ గిల్ భార్య పేరు ఆర్తి దేవేందర్ గిల్. ఈమె హౌస్ వైఫ్ గా లైఫ్ ను లీడ్ చేస్తున్నారు. టాలీవుడ్ లో ఉన్న మరో విలన్ సోనూ సూద్. ఈయన అరుంధతి, కందిరీగ వంటి సినిమాల్లో విలన్ గా నటించి మెప్పించాడు. కరోనా టైంలో ఎంతో మందికి హెల్ప్ చేయడంతో రియల్ హీరో అనిపించుకున్నాడు సోనూ సూద్. సోనూ సూద్ భార్య పేరు సోనాలి సూద్. ఈమె హౌస్ వైఫ్ గా లైఫ్ ను లీడ్ చేస్తున్నారు. టాలీవుడ్ లో ఉన్న మరో విలన్ తరుణ్ అరోరా. ఖైదీ నెంబర్ 150, బోలా శంకర్ వంటి ఎన్నో సినిమాల్లో విలన్ గా నటించి మెప్పించారు. అయితే తరుణ్ అరోరా భార్య పేరు అంజలా జవేరి. ఈమె టాలీవుడ్ లో పలు సినిమాల్లో కూడా నటించారు. అయితే ఈమె ప్రస్తుతం సినిమాల్లో నటించడం తగ్గించారు. టాలీవుడ్ లో ఉన్న మరో విలన్ ప్రకాష్ రాజ్. ఈయన హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా కూడా ఎన్నో సినిమాల్లో నటించారు. స్టాలిన్, పోకిరి ఇలా ఎన్నో సినిమాల్లో ప్రకాష్ రాజ్ విలన్ గా నటించి మెప్పించాడు. ప్రకాష్ రాజ్ కి 2 పెళ్లిళ్లు అయ్యాయి. మొదట ఆయనకు పోనీ వర్మతో పెళ్లయింది. అయితే వారిద్దరి మధ్య అపార్థాల వల్ల విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత ప్రకాష్ రాజ్ లలితా కుమారి అనే ఆమెను రెండో పెళ్లి చేసుకున్నారు. ఆమె హౌస్ వైఫ్ గా లైఫ్ ను లీడ్ చేస్తున్నారు. అలాగే టాలీవుడ్ లో ఉన్న మరో విలన్ రావు రమేష్. ఈయన కాటమరాయుడు, పెద్దకాపు, డీజే వంటి ఎన్నో సినిమాల్లో విలన్ గా నటించి మెప్పించారు. రావు రమేష్ భార్య పేరు సరస్వతి. ఈమె హౌస్ వైఫ్ గా లైఫ్ ను లీడ్ చేస్తున్నారు. టాలీవుడ్ లో ఒకప్పుడు విలన్ గా వెలిగిన వ్యక్తి రఘువరన్. ఈయన శివ, భాష ఇలా ఎన్నో సినిమాల్లో విలన్ గా నటించి మెప్పించారు. అయితే రఘువరన్ భార్య పేరు రోహిణి. ఈమె ప్రస్తుతం టాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొనసాగుతున్నారు. అయితే రఘువరన్ కి, రోహిణికి విడాకులు అయ్యాయి. రఘువరన్ గారు మరణించారు. అలాగే టాలీవుడ్ లో ఉన్న మరో విలన్ సంపత్ రాజ్. ఈయన మిర్చి, శ్రీమంతుడు వంటి అనేక సినిమాల్లో విలన్ పాత్రల్లో నటించి మెప్పించారు. అయితే సంపత్ రాజ్ భార్య పేరు శరణ్య. ఈమె కూడా యాక్టరే. తెలుగు, తమిళంలో ఈమె బిజీ యాక్టర్ గా కొనసాగుతున్నారు. అయితే సంపత్ రాజుకు, శరణ్యకు విడాకులయ్యాయి. అలాగే టాలీవుడ్ లో ఉన్న మరో విలన్ కోట శ్రీనివాసరావు. టాలీవుడ్ లో ఈయన విలన్ గా, కమీడియన్ గా అనేక సినిమాల్లో నటించి మెప్పించాడు. ఈయన బుజ్జిగాడు వంటి అనేక సినిమాల్లో విలన్ గా నటించి ఆ పాత్రలకు వన్నె తెచ్చాడు. ఈయన భార్య పేరు రాజ్యలక్ష్మి. హౌస్ వైఫ్ గా లైఫ్ ను లీడ్ చేస్తున్నారు. టాలీవుడ్ లో ఉన్న మరో విలన్ నాజర్. ఈయన బాహుబలి వంటి అనేక చిత్రాల్లో విలన్ గా నటించి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. అయితే నాజర్ భార్య పేరు కమీలా నాజర్. ఈమె హౌస్ వైఫ్ గా తన లైఫ్ ను లీడ్ చేస్తున్నారు. అలాగే టాలీవుడ్ లో ఉన్న మరో విలన్ తనికెళ్ల భరణి. ఈయన తన కెరీర్ తొలినాళ్లలో విలన్ గా నటించారు. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా టర్న్ అయ్యారు. ఈయన సముద్రం వంటి అనేక సినిమాల్లో విలన్ పాత్రల్లో నటించి ఆ పాత్రలకి వన్నె తెచ్చారు. తనికెళ్ల భరణి గారి భార్య పేరు దుర్గా భవాని. ఈమె హౌస్ వైఫ్ గా కొనసాగుతున్నారు. ఇవండి టాలీవుడ్ లో ఉన్న విలన్స్ యొక్క భార్యల విశేషాలు. మీకు ఈ వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలో దిస్ ఛానల్.